మనం గత ప్రభుత్వంలో రివర్స్ పిఆర్సీ తీసుకొని ఆర్థికంగా ఎంతో నష్టపోయాం. ఆ నష్టపోయిన పరిస్థితుల దృష్ట్యా కోటి ఆశలతో కూటమి ప్రభుత్వం వైపు మనం మొగ్గు చూపి తెచ్చుకుంటే వాళ్ళు చేసిన వాగ్దానాలు ఏంటో అన్న ఆల్రెడీ వీడియో ద్వారా ఒకటి చూపించారు. నేను ఇంకోటి చూపిస్తాను చూడండి. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని చెప్పి నేను ఒక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ప్రభుత్వ ఉద్యోగి కొడుకుగా చెప్తా ఉన్నాను. మనకి పెన్షన్ అనేది చాలా కీలకమైంది. జగన్ వచ్చినప్పుడు 2019లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రాగానే వారం రోజులు తీసుకొస్తానని చెప్పి మోసం చేశాడు. ఈ రోజు వరకు ఊసేతట్లా. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు 4 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, వారికి ఒకటే చెప్పాను, కూటమి ప్రభుత్వం రాగానే మనం అసెంబ్లీలో ఉద్యోగుల కోసం కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ గురించి ఒక చర్చ మొదలు పెట్టాలి. దానికి సంవత్సరం లోపు బలమైన పరిష్కారం కనుక్కోవాలి. అది ఉద్యోగులకి నిజంగా భద్రత. అది పెన్షన్ అనేది పెద్ద కొడుకు లాంటిది. మా నాన్నగారే మా దగ్గర డబ్బులు తీసుకునే వాళ్ళు కాదు. ఎందుకంటే మీరు ఏం మాట్లాడతారో తెలియదు, మీరు గబుక్కునంటే ఒక ఉద్యోగికి పెన్షన్ అనేది భద్రత. అలాంటి భద్రత ప్రభుత్వ ఉద్యోగులు కల్పించాలనేది మా కూటమి తాలూకు ఆకాంక్ష. నేను జగన్ లాగా అబద్ధాలు చెప్పట్లా, జగన్ లాగా వారం రోజుల్లో మీకు అద్భుతాలు చేస్తామని చెప్పట్లా. ప్రభుత్వ ఉద్యోగులందరికీ తెనాలి ఈ సభ నుంచి వేదిక నుంచి చెప్తా ఉన్నాను, సంవత్సరం లోపు పరిష్కారం తీసుకొస్తాం. మీ భద్రతకి బలమైన దారి వెతుకుతాం. మీరు బెంబేలు పడకూడదు. మీ ఆరోగ్యాలకు కానీ మీ బిడ్డలకి ఏదైనా ఇవ్వాలనుకున్నా కానీ భవిష్యత్తులో మిమ్మల్ని బిడ్డలు చూసుకోపోయినా పెన్షన్ మీకు అండగా ఉండాలనేదే మా అందరి ఆకాంక్ష. ముఖ్యంగా మీ అందరికీ ఉద్యోగులందరికీ చెప్తున్నాను, నేను ఆంధ్రప్రదేశ్ ఉద్యోగి కొడుకుని. నేను నటుడిగా కంటే కూడా, జనసేన అధినేత కంటే కూడా నేను ఒక ప్రభుత్వ ఉద్యోగి కొడుకుని, దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వాడిని. చూశారు కదండి, సీఎం గారేమో ఆయన ఏదో అన్యాయం చేశాడు, మీకు పిఆర్సీ ఇస్తాం, ఐఆర్ ఇస్తాం అని చెప్పని అన్నాడు. ఆ వీడియో చూసాం, మేనిఫెస్టోలో కూడా పెట్టారు. ఈయన గారు చూస్తే ప్రభుత్వ ఉద్యోగి కొడుకునండి అని చెప్పుకున్నాడు. ఈ 2.5 సంవత్సరాల్లో వీళ్ళని ఒక్క మాట మన గురించి మాట్లాడారా? ఒక్క మాట ఏమైనా మాట్లాడారా? ₹1 ఏమన్నా ఇచ్చారా? లేదు. అన్యాయమే చేశారు వీళ్ళు కూడా. అది మాత్రం ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. అలాగే మనకి ఇప్పుడు పిఆర్సీ కమిషన్ 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పటికీ పిఆర్సీ కమిషన్ ఇలా 5 డిఏలు ఇవ్వాల. ఏమండి, ఉద్యోగుల పైన ఆర్థిక భారంతో ఎంతో నలిగిపోతున్నాం. మా మున్సిపల్ ఉద్యోగులు వాననక ఎండనక కార్మికులు, ఇంజనీరింగ్ వర్కులు, శానిటేషను కార్మికులు 360 రోజులు గొడ్డు చాకరీ చేస్తున్నారు. ఆర్థికంగా ఏమీ లేక, ఏమీ అభివృద్ధి లేక ఎంత ఇబ్బంది పడతానని కళ్ళారు చూస్తున్నాను. అలాగే మా కార్పొరేషన్లో పనిచేస్తున్న సెక్రటరీ స్టాఫ్ ఎన్నో యాప్లు, ఎన్నో మల్టిపుల్ పనులు ఇస్తున్నారు. వాళ్ళు ఎంత నలిగిపోతున్నారు. టీసీలు, వీసీలు ఎంత నలిగిపోతా కూడా ఆర్థికంగా ఏమీ లేదు. అదే రూపాయితో పనిచేస్తూ ఎంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. దానివల్ల మనం ఎంత కోల్పోతున్నామో గమనించాలి. అలాగే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్, మున్సిపల్ కార్పొరేషన్లో రిటైర్డ్ అయ్యి ఇంతవరకు వాళ్ళకి బెనిఫిట్స్ రాక ఎంతో ఇబ్బంది వేదంతో ఉన్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా మేమందరం నడుము బిగించాం. జేఏసీ చైర్మన్ బొప్పరాజు అన్న గారి పిలుపు మేరకు 92 రోజులు ఉద్యమంలోకి మున్సిపల్ కార్పొరేషన్స్ ముందుండి నడిపించాం. ఆ సభని ముందుండి నడిపించి సక్సెస్ చేసాం ఆ రోజున. అలాగే రేపొద్దున ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ గారు తీసుకునే కార్యాచరణకి మా మున్సిపల్ శాఖ అలాగే మద్దతు ఇచ్చి మేము మీతో పాటు నడుము బిగించి ముందుండి నడుస్తామని చెప్పని సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మొదటిది ఢాకా, రెండోది పాకిస్తాన్లోని హైదరాబాదు, మూడోది విజయవాడ. ఒక చదరపు కిలోమీటర్ వైశాన్యంలో 31,200 మంది బతుకుతున్నాం. ఇది విజయవాడ. ఇప్పుడు 12,000 కోట్ల రూపాయలు మెట్రో రైలు కట్టిపడడం కాదు, విజయవాడ నగరాన్ని ఇటు కంకిపాడు నుంచి కొండపల్లి దాకా కనుక, అట్లాగే ఇటువైపు గన్నవరం దాకా కనుక విస్తరింపజేస్తే 400 చదరపు కిలోమీటర్లు అవుతుంది. దీంట్లో 500 ఎలక్ట్రికల్ బస్సులు పెట్టచ్చు. ప్రభుత్వమే కొని
ప్రభుత్వమే కొని ప్రైవేట్ పినాకిల్ కంపెనీకి ఇవ్వడం కాదు. 500 బస్సులకి 500 కోట్లు అవుతాయి. ప్రతి మారు మూలకి కూడా బస్సు వెళ్తుంది, ప్రభుత్వ బస్సు. 12,000 కోట్లు ఖర్చు అవసరం లేదు, 500 కోట్ల రూపాయలు చాలు. ఈ విజయవాడలో కొండల మీద బతుకుతున్న జనాలు లక్షల్లో ఉన్నారు కొండల మీద బతుకుతున్న జనాలు. ముందర వాళ్ళ అభివృద్ధి సంగతి చూడు. మెట్రో రైలు అక్కర్లేదు, 20 రూపాయలు పెట్టి బస్సు ప్రయాణం చేయలేరని చెప్పి నువ్వు శ్రీశక్తి పథకం ఇచ్చావు. రేపు 80 రూపాయలు మెట్రో రైల్లో ప్రయాణం చేసే వాళ్ళు ఎంతమంది అని అడుగుతున్నాను నేను ఈ చెప్పే అభివృద్ధిలో. కాబట్టి అభివృద్ధి పేరిట జరుగుతున్నది సాధారణ ప్రజల అభివృద్ధి కాదు. ఏ అభివృద్ధి అయినా కానీ కేవలం కట్టడాలు మాత్రమే కాదు, ఒకటి సామాజిక భద్రత, అలాగే పిల్లలకి అందరికి కావాల్సిన విద్య, వైద్యం, నివసించడానికి ఇల్లు, అట్లాగే కనీసం మన భవిష్యత్ తరం మన పిల్లలకి అప్పులు లేకుండా ఉండడం. ఇప్పుడు ఈ అభివృద్ధితోటి ఇవాళ 12,000 కోట్ల రూపాయలు మెట్రో రైలు, 10 ఏళ్ల తర్వాత 24,000 కోట్ల రూపాయలు. 24,000 కోట్ల రూపాయలు ఎవరు ఖర్చు పెట్టాలి? మనమే. పెయిడ్ ఎంప్లాయీస్గా, శాలరీడ్ ఎంప్లాయీస్గా మనమే పెట్టాలి. అంటే మన పిల్లల మీద అప్పులు తప్ప మరొకట్లేదు. కాబట్టి ఇది అభివృద్ధి. ఇంకా చాలా అంశాలు మనం మాట్లాడుకోవచ్చు, సమయం తక్కువ ఉంది కాబట్టి మాట్లాడలేదు నేను. కాబట్టి ఇటువంటి అభివృద్ధికి అంగీకరించడమా? 12,000 కోట్ల రూపాయలు మెట్రో రైలుకి డబ్బులు ఉన్నాయి, మనకు 5 డిఏ బకాయిలు ఇవ్వడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. పెట్టుబడిదారులకి 99 పైసలకి ఎకరం ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, మన డిఏలు ఇవ్వడానికి, బకాయిలు ఇవ్వడానికి డబ్బులు లేరు. అంటే ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీరు ఆలోచించండి. కాబట్టి ఇది ఇవాళ పరిస్థితి. ఈ నేపథ్యంలో మనందరం కూడా కలిసి ఐక్యంగా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది. అది రెగ్యులర్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కావచ్చు, లేకుంటే కేంద్ర ప్రభుత్వ పథకాలలో అంటే నేషనల్ హెల్త్ మిషన్, సమగ్ర శిక్ష, ఉపాధి హామీ, వెలుగు, 108, 102, 104, అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇట్లా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, లేకుంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, టీటీడీ లాంటి అనేక దేవాలయాల్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, కేజీబీవీ లాంటి స్కూళ్ళల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్స్ కావచ్చు, లేకుంటే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్లో పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు. మొత్తం అందరం కూడా కలిపి ఐక్యంగా రాబోయే కాలంలో రోడ్ల మీదకి రాక తప్పదు. దానికి మీరు నాంది పలుకుతున్నందుకు మిమ్మల్ని అందరికీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ, మీరు చెయ్యబోయే పోరాటాలు ఏదైనా, మీ ఆఫీస్లో పోరాటాలు చేసిన, బ్లాక్ బ్యాగ్ వేరింగ్ అయినా, లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ అయినా, రోడ్డు మీద డెమాన్స్ట్రేషన్లు అయినా, ధర్నా అయినా, మీరు సమ్మెలోకి దిగిన మీ పోరాటాలన్నిటి కూడా సిఐటివి మీతో పాటు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా ధన్యవాదాలు. సెలవు మిత్రులారా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా సంతోషం.